హాయ్, నా పేరు అవని. ఏంటి ఒంటరిగా కూర్చొని ఒక్కదాన్నే చూస్తూ ఉన్నాను అనుకుంటున్నారా? కొన్ని రోజుల క్రితం వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్ మొత్తాన్నే మార్చేసింది. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ అయి 3 months అయింది. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఐ యామ్ నాట్ అలోన్. సరే, విచారణ ప్రారంభిద్దాం. అవని, కానీ బ్రీఫ్ ద కోర్ట్ ఆ రోజు ఏం జరిగింది అని. మై లార్డ్, అప్పుడే వర్క్ ఫినిష్ చేసుకొని నా ఫ్రెండ్తో ఇంటికి వెళ్తున్నా. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నా పైన దాడి చేశారు. నా ఫేస్ అంతా ఒకటే మంట. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. చివరికి మిర్రర్లో కూడా నా ఫేస్ చూసుకోలేని పరిస్థితి. See, you're stronger than this. నీతో మేమంతా ఉన్నాం. ఓకే, యూ కెన్ గెట్ త్రూ దిస్. ఏదో ఒకసారి చూడు, స్మైల్. మై లార్డ్, ఈ కేస్ మిస్టేకెన్ ఐడెంటిటీ వల్ల జరిగింది. మై లార్డ్, హౌ ద కౌన్సిల్ కెన్ సే ఇట్ యాజ్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ? ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ క్రూయాలిటీ. మై లార్డ్, ఈ సమాజంలో ఒక అమ్మాయి పుట్టడమే నేరంగా పరిగణిస్తున్నాం. అలాంటి సమాజంలో అమ్మాయి చదువుకోవడం కూడా నేరంగానే పరిగణిస్తున్నారు. ఇండిపెండెంట్ వాల్యూస్ ఉండడం కూడా చాలామందికి ఇష్టం లేదు. అటువంటి సమాజంలో ఇటువంటి యాడ్స్ ఇంకా అమ్మాయిల్ని అంధకారంలోకే పంపిస్తున్నాయి. మై లార్డ్, ఇక్కడ ఇలాంటి యాసిడ్ అటాక్స్లో జడ్జిమెంట్ ఎప్పుడు డిటరెంట్ ఆఫ్ క్రైమ్ గురించి ఆలోచించకూడదు, బట్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ అనేది మెయిన్ పర్స్పెక్టివ్ అయి ఉండాలి. మై లార్డ్, ఇరువైపులా ఆరోపణలు విన్నాక నిందితుడే అన్ని ఆరోపణలకు నేరస్తుడిగా పరిగణించడమైనది. హే, ఏంటంత డల్గా ఉన్నావు? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఒక విషయం చెప్తా. ముసుగు వేసుకొని తిరగాల్సింది వాళ్ళు, మనం కాదు. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీ?